అనిల్ కుంబ్లే గారిని ఛాంపియన్గా నిలిపిన సంఘటన ఇది. 2002లో ఇండియా వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న టైంలో వెస్టిండీస్ బౌలర్ మెర్వ్ డిల్లాన్ వేసిన బంతి అనిల్ కుంబ్లే గారి దవడకి గట్టిగా తగిలింది. రక్తం కక్కుతున్నా ఆ జాయ్ ఇరిగిపోయినా సరే ఆయన ఇంకొక 20 నిమిషాలు క్రీజ్లో నిలబడి ఆయన ఆడారు. తర్వాత అవుట్ అయిపోయారు. అయితే అనిల్ కుంబ్లే గారు ఇండియా తిరిగి వెళ్ళిపోవడానికి అవసరమైన ఏర్పాట్లు మొత్తం చేశారు. కానీ అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అనిల్ కుంబ్లే గారు ఇండియా రిటర్న్ అవ్వకుండా దేశం కోసం ఆడాలి అని ఫేస్ మొత్తానికి బ్యాండేజ్ వేసుకొని బ్రోకెన్ జాతో వచ్చి బౌలింగ్ వేసి బ్రెయిన్ లారర్ లాంటి గ్రేట్ ప్లేయర్ని అవుట్ చేసి రికార్డు సృష్టించారు. రిచర్డ్ వెస్టిండీస్ లెజెండ్ ఆయన ఏమంటారంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ థింగ్స్ ఐ హావ్ సీన్ ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్లే అని చెప్పి గర్వంగా చెప్పారు. ఇది కేవలం క్రికెట్ కాదు, ఇది కమిట్మెంట్, డెడికేషన్, మరి దేశం కోసం ఆడే ఆత్మవిశ్వాసం. గుర్తుపెట్టుకో, మన లైఫ్లో కూడా అటువంటి బౌన్సర్స్, పెయిన్స్, ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్ మన దవడ పగలగొడితే మన మొహాన్ని చిట్లిస్తాయి. కానీ నిజమైన గెలుపు అంటే పెయిన్ను తట్టుకొని ముందుకు వెళ్ళటమే. అటువంటి ఛాంపియన్గా నిలవాలంటే నువ్వు అన్స్టాపబుల్గా ఉండాలి. కింద కామెంట్ బాక్స్లో అన్స్టాపబుల్ అని కామెంట్ చేసి నీ బెస్ట్ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయి. అలాగే మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను ఎలా సాధించాలి, డ్రీమ్స్ని ఎలా సాధించాలి, హెల్త్, వెల్త్, కెరియర్, రిలేషన్షిప్, బిజినెస్లో గ్రోత్ ఎలా సాధించాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని ఎలా అనుభవించాలి, వీటన్నిటి కోసం నేను ఒక 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలియనేర్ అనే మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా హ్యాపీగా, హెల్తీగా, సక్సెస్ఫుల్గా ఉండాలనేది నా కోరిక. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వచ్చు.